నమస్తే వెల్కమ్ టు విజిల్. ఎన్నో రోజుల ఎదురు చూపులకు తెరపడింది. సమంత రాజ్ నెడుమోరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహానికి మొత్తం 30 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారట. ఈ వేడుక అత్యంత సన్నిహితుల మధ్య చాలా గోప్యంగా నిర్వహించారు. పెళ్లి కోసం సమంత ప్రత్యేకంగా ఎరుపు రంగు శారీ ధరించినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంకా బయటకు రానప్పటికీ ఈ వార్త సినీ పరిశ్రమలో పెద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి ఊతమిస్తూ రాజ్ నెడుమోరు మాజీ భార్య శ్యామలి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక పోస్ట్ పెట్టారు. తెగించిన వ్యక్తులు ఇలాంటి పనులే చేస్తారు అనే సందేశం ఉన్న కోట్ను పోస్ట్ చేసింది. దాంతో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. రాజ్ శ్యామలి 2022లో విడాకులు తీసుకున్నారు. రాజ్ సమంత మధ్య సాన్నిహిత్యం 2024 నుంచి మొదలైంది. గత ఏడాది సమంత రాజ్తో కలిసి ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అప్పటి నుంచే వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఇక రాజ్ నెడుమోరు దర్శకత్వం వహించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్లో సమంత నటించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం మొదలైంది. ఇక సమంత గతంలో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ల పెళ్లి బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. పెళ్లైన 4 ఏళ్లకే వీరిద్దరూ విడిపోయారు. ఆ తరువాత శోభితా ధూళిపాళ్లను నాగ చైతన్య పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. టాలీవుడ్ సినీ తార తోరణం మొత్తం ఆ పెళ్లి వేడుకకు హాజరయ్యింది. సమంత మాత్రం కొన్నేళ్ల పాటు సింగిల్ గానే జీవించింది. మధ్యలో మయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్ని నెలల పాటు ఎన్నో కష్టాలు పడింది. వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న సమంత కెరీర్ పరంగా, ఆరోగ్యం పరంగా బలంగా నిలబడింది. ఇప్పుడు ఆమె రాజ్ నెడుమోరును వివాహం చేసుకోవడం ఆమె జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇక ఈ కొత్త జీవితం వారికి సంతోషాన్ని ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.